భారతీయ జనతా ఒకసారి పార్టీ. క్లియర్‌గా మాట్లాడుకుందాం సార్. మీరు భారతీయ జనతా పార్టీ అని డైరెక్ట్ అన్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి వీళ్ళ వ్యాపారాలు వృద్ధి కావడానికి కారణం హ్మ్. అమిత్ షానే అని డైరెక్ట్‌గా చెప్పేశారు. అవును. ఫిక్స్. ఆ తర్వాత లోకల్‌గా రాకపోవడానికి ఎల్‌కే అద్వానీ టైం నుంచి అది స్లోగన్ స్టార్ట్ అయింది. వీళ్ళొద్దు అనే పాయింట్‌ని తీసుకొచ్చి ఈ గో బ్యాక్ మార్వాడి దాన్ని, గో బ్యాక్ రోహింగ్యాస్‌ని కలిపేసి మేము చేస్తుంది కరెక్టే అని సమర్థించుకుంటున్నారు అని చెప్పారు. అవును. ఇంత జరుగుతుంటే ఆప్షన్‌గా మనం చూసేది కాంగ్రెస్ పార్టీని. ముఖ్యంగా మన తెలంగాణ గురించి గో బ్యాక్ స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి, అవును. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు చెయ్యగలుగుతుందా? అనేది ఇక్కడ ప్రశ్న. లోకల్‌గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యక్తిత్వంతో ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పుడు ఎలా అయితే బండి సంజయ్ గారి స్టేట్‌మెంట్ కేంద్రం నుంచి వచ్చిందో, సేమ్ నేషనల్ పార్టీ అక్కడ రాహుల్ గాంధీ గారి రాహుల్ ఆధ్వర్యంలోనో గాంధీ నుంచి లేకపోతే కాదు. పార్టీ ఆఫీస్ కేంద్ర నుంచి. ప్రభుత్వం, ఆ! కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూవ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గెలవడం గెలిచింది గానీ, కేంద్ర ప్రభుత్వం దాటి కాంగ్రెస్ పోలేదని మీరు 100% చెప్పగలుగుతారా? చెప్తాను. అలాగే ఈయన రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఓపెన్‌గా కామెంట్ కూడా చేయలేదు సిట్యుయేషన్ లేదు అది. లేదు. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వెళ్తారు. అంటే మాట్లాడతారు. కానీ వీళ్ళ యాక్టివిటీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడే నడుస్తుంది. వ్యతిరేకంగా కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ. కానీ రాహుల్ గాంధీ గారు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఇంకా ఆయన ఎజెండాలోకి వెళ్ళలేదు. హ్మ్. వెడితే ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా మార్వాడి చరిత్ర ఉంది. బనియా చరిత్ర ఉంది. అంటే మన జాతిపితే బనియా. అవును. గుజరాతీ దీని నుంచి వచ్చాడు ఆయన బిజినెస్ కమ్యూనిటీ నుంచి. మన జాతిపిత మాత్రమే కాదు. పాకిస్తాన్ జాతిపిత కూడా గుజరాతీ బనియానే. మన జాతిపిత గాంధీ గారు, పాకిస్తాన్ జాతిపిత జిన్నా గారు వీళ్ళిద్దరూ కూడా జిన్నా గారు ఆయన తాతగారు మత మార్పిడి జరగటం వలన ముస్లిం అయ్యాడు తప్ప ఆయన హిందువే. వారు కూడా బనియాలే. వీరితో పాటు వారు వ్యాపారమే చేసేవారు. వారి వారి కుటుంబం కూడా. కాకపోతే వాళ్ళు చేపల వ్యాపారం చేయటం అనేది నచ్చని బనియా కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఆ వ్యాపారం ఆపేయండి అన్నారు. మేము వ్యాపారం ఆపము అంటే వీళ్ళు కుల బహిష్కరణ చేస్తామన్నారు. అంటే మేము మతం మారతామని చెప్పేసి అందుకోసం మతం మారారు వాళ్ళు. ఇస్లాం మీద ఫెయిత్‌తో కాదు. ఓకే. వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం, చేపల వ్యాపారం కోసం మతం మారారు వాళ్ళు. జిన్నా గారికి ఏ పద్ధతులు తెలియవు. ఇస్లాం పద్ధతులు ఏవీ తెలియవు ఆయన. పాటించేవాడు కూడా కాదు. హ్మ్. ఎందుకు పాటించరు అని ఎవరైనా అడుగుతారని నేను నాస్తికుడిని అని చెప్పేవాడు ఆయన. ఇలా ఇలా నడిపేశాడు ఆయన కాలక్షేపం చేసి. కాబట్టి పాకిస్తాన్ జాతిపిత, భారత జాతిపిత ఇద్దరూ బనియాలే. అందుకని కాంగ్రెస్ పార్టీకి కూడా బనియా పార్టీగానే చూడొచ్చు మనం. అంటే జాతీయ పార్టీలు ఏవైనా. ఇప్పుడు ఇది లోకల్ పార్టీల ప్రాబ్లంగా మారుతోంది. ప్రాంతీయ పార్టీల ప్రాబ్లంగా మారుతోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కొనుగోలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఈ 3 ప్రాంతీయ పార్టీల లక్ష్యం ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలించేలాగా వాళ్ళ బాధలు తీర్చే పార్టీలుగా నిలబడాలి. కానీ ఈ 3 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో బతుకుతున్నాయి ప్రస్తుతం. ఒక జాతీయ పార్టీ కనుసన్నల్లో వాళ్ళు ఏం చెప్తే అదే. అంతకు మించి వేరే మాట్లాడే పరిస్థితుల్లో సొంత లేరు. నిర్ణయాలు తీసుకుంటే పిలిచి వార్నింగ్‌లు ఇచ్చే సిట్యుయేషన్ గూడా ఉంది అనేది మాత్రం వార్నింగులు కాదు. ఇన్‌సైడ్‌గా ఆ! వార్నింగులు కాదు. ఎటాక్. స్ట్రెయిట్ అవే తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు అనే భయం ఉంది. 2 ప్రధాన కేవలం పార్టీలకి. వార్నింగ్ కాదు. నేనే వార్నింగ్ అని ఫీల్ అవుతుంటే అంతకు మించి జరుగుతుందన్నమాట. అంతకు మించి జరుగుతుందనే భయం ఉంది. ఓకే. అందుకని వైసీపీ ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడ్డాయన హ్మ్. జగన్ గారు. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని మాత్రమే ఆయన క్రిటిసైజ్ చేస్తాడు. అడపాదడపా పవన్ కళ్యాణ్ మీద దాడి జరుగుతుంది. అంతకు మించి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడు. భారతీయ జనతా పార్టీ ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుని ఉంది. హ్మ్. దాని గురించి ఈయన మాట్లాడు. అదొక పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ
అంటే అక్కడ ఆ ప్రాంతపు ప్రజల ఆకాంక్షల కంటే కూడా ఢిల్లీ ఆకాంక్షలు నెరవేర్చడమే తన జీవిత లక్ష్యంగా ఆయన బతుకుతున్నాడు.